వెల్కమ్ టు పూరాలుక్. యుద్ధం తెచ్చే నష్టం కేవలం సరిహద్దులకే పరిమితం కాదు, అది సామాన్యుడి కడుపు కూడా కొడుతుంది. అమెరికాతో దాదాపు 6 నెలలుగా కొనసాగుతున్న యుద్ధం వల్ల ఇరాన్లో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, క్షీణిస్తున్న కొనుగోలు శక్తితో అక్కడి పేద మధ్యతరగతి ప్రజలు మనుగడ సాగించడానికి తీవ్రంగా అల్లాడిపోతున్నారు. జీవనం సాగించడం కోసం దొరికిన ప్రతి వస్తువును అమ్ముకోవాల్సిన దుస్థితి ఇరాన్ పౌరులకు ఏర్పడింది. ఇరాన్లో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో ప్రజలు వినూత్నంగా ఆవేదనతో కూడిన మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇంట్లో నిరుపయోగంగా ఉన్న వస్తువులతో పాటు వ్యక్తిగత వస్తువులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. తమ పొడవైన జుట్టును రంగు, నాణ్యత ఆధారంగా వేలాది ఇరాన్ రియాల్స్ కు విక్రయిస్తున్నారు. వాడేసిన పర్ఫ్యూమ్స్ బాటిళ్లు, షూలు, దుస్తులను కూడా ఆన్లైన్లో విక్రయానికి ఉంచుతున్నారు. ఆఫీస్ పనులు, ఆన్లైన్ క్లాసుల కోసం ఇంట్లో ఉన్న ల్యాప్టాప్లను అద్దెకు ఇస్తూ అదనపు ఆదాయం పొందే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అంతర్జాతీయ ఆంక్షలు, అంతర్గత సమస్యల నడుమ ఇటీవల ఇరాన్లో ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అధికారిక గణాంకాల ప్రకారం జూలై చివరి నాటికి వార్షిక ద్రవ్యోల్బణం ఏకంగా 66% ఎగవాకింది. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే నిత్యావసర వ్యయాలను తగ్గించుకోవడమే కాకుండా అత్యవసరమైన ఆరోగ్య సంరక్షణ, ఔషధాల ఖర్చులను కూడా అక్కడి ప్రజలు వాయిదాల పద్ధతిలో చెల్లిస్తున్న పరిస్థితి ఏర్పడింది.